దాశరథి శతకంలోని తర్వాతి పద్యము మీ అందరి కోసం. భండన భీముడాప్తజన బాంధవుడు ఉజ్వల బాణతోణ కోదండ కళ ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచు గడగట్టి భేరికాడాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి. భావము: శ్రీరాముడు యుద్ధంలో భయం కొల్పే విధంగా కనిపిస్తాడు. ఆయన కష్టాల్లో ఉన్న వారికి బంధువు. ఆయన బాణాలు అమ్ముల పొది ప్రకాశిస్తూ ఉంటాయి. ఆయన విలువిద్య నైపుణ్యంతో తన బాహువులను తాండవం కదలికల్లాగా చేసి కీర్తిగా వించిన ఆ శ్రీరామచంద్రమూర్తికి సాటి అయిన రెండవ దైవం లేదు. అలా లేడు లేడు అని గడగట్టి భేరీ డాండ నినాదాలతో బ్రహ్మాండమంతా నిండే విధంగా మత్త గజమెక్కి నేను చాటింపు వేయిస్తాను అంటున్నాడు శ్రీరామదాసు కవి. వ్యాఖ్య: శ్రీరాముడు ఒక అవతారం కాదు, ఆయన పరబ్రహ్మమే. అది రామదాసు నమ్మకం. ఆయన యుద్ధ నైపుణ్యము, ఆర్తత్రాణ పరాయణత్వము, ధనుర్విద్యా కౌశలము, ఆ సందర్భంలో ఆయన చేతుల తాండవ చాలనం అపూర్వమైనదిగా ఆయన భావించారు. అందుకే మత్త వేదండమెక్కి గడగట్టి భేరీ డాండ అని నినాదం చేస్తూ చాటింపు వేస్తానండం పరబ్రహ్మతత్వాన్ని పది మందికి తెలియజేయడంగానే భావించారు. ఈ పద్యంలో బిందుపూర్వక డకార పదప్రయోగం వల్ల తెలుగునాట వేలాది మంది ధారణ చేసి నోరారా పాడుకోవడం రామదాసు పుణ్యఫలం. అది మన తెలుగువారందరికీ కూడా పుణ్యఫలం.